వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవీ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. నాయకులు చర్చించుకుంటున్నారు. పార్టీ తరపున చాలామంది జీవీ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే జీవీ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. చాలా టీవీ డిబేట్లలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ఆ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసేవారు. జీవీ రెడ్డి గారు ఆయన న్యాయవాది కాబట్టి సబ్జెక్టు పరంగా, లెక్కల పరంగా, న్యాయపరంగా ఆయనకు చాలా విషయాలు తెలుసు కాబట్టి డిబేట్లలో చాలా బాగా మాట్లాడేవారు. దాంతో ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీలో. చిన్న వయసులోనే జీవీ రెడ్డి గారు ఇంతలా పార్టీ కోసం కష్టపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ధైర్యంగా మాట్లాడుతున్నారు. అది కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా వైసీపీపై విరుచుకుపడుతున్నాడు. చాలామంది నాయకులు ఇలాంటి సమయంలో భయపడుతున్నారు. అలా ఏమాత్రం లెక్క చేయకుండా జీవీ రెడ్డి గారు వైసీపీపై ఆరోపణలు చేస్తుండడం, జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆ విధంగా ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఒక గుర్తింపు వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ని గుర్తించి ఆయనకు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా నియమించారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా నియమించి ఆయనకు ఒక గౌరవం ఇచ్చారు. ఫైబర్ నెట్లో చాలా మార్పులు తీసుకురావాలనుకున్నారు. అయితే అక్కడ జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టక ముందు ఎండిగా, ఫైబర్ నెట్ ఎండిగా దినేష్ కుమార్ ఐఏఎస్ గారు ఉండేవారు. అయితే ఈయన ఫైబర్ నెట్ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ జీవీ రెడ్డికి, ఎండి దినేష్ కుమార్కు వీరి మధ్య పొంతన కుదరలేదు. జీవీ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు వైసీపీ ప్రభుత్వంలో నాయకుల సిఫారసుతో 430 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారిని తొలగించాలని డిసెంబర్లో ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని తొలగించలేదు. దీంతో జీవీ రెడ్డి గారు అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని మాట్లాడారు? ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్, కొందరు అధికారులు కలిసి రాజద్రోహానికి పాల్పడుతున్నారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదాయం పెరగలేదు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఒక్కరోజైనా ఎండి దినేష్ కుమార్ వీటిపై సమీక్షించలేదు, ఆయన పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు 430 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినారు. వారి వల్ల ఏం ఉపయోగం లేదు, ఎలాంటి పనులు చేయడం లేదు. వారిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినా ఒక్కరిని కూడా తొలగించలేదు. అలాగే వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియడం లేదు. కానీ దాదాపు 1,50,00,000 వరకు జీతాలు మాత్రం పంపిణీ చేశారు అని జీవీ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆయన మీడియా ముందు ఆ విధంగా మాట్లాడడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కోపం వచ్చింది. వెంటనే చైర్మన్ జీవీ రెడ్డిని, ఎండి దినేష్ కుమార్ని పిలిపించి ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత
ఇద్దరికి సివాట్లు పెట్టారు. దీంతో వెంటనే ఎండి దినేష్ కుమార్ను ఉద్యోగం నుంచి బదిలీ చేశారు. అయితే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి జీవీ రెడ్డిని కొంతవరకు కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. వెంటనే జీవీ రెడ్డి తన చైర్మన్ పదవికి టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పూర్తిగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ఏ పార్టీలో చేరను, నేను న్యాయవాదిగా మాత్రమే ఉంటానని ఆయన మీడియా ముందు మాట్లాడుతూ రాజీనామా చేశారు. అయితే ప్రభుత్వం వెంటనే చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయడంతో ఆమోదించింది. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఏమైంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ తెలుగుదేశం పార్టీ. దీంతో వెంటనే ఈ మూడిట్లో ముసలం నెలకొంది. అదేంటంటే జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఎందుకు వెంటనే ఆమోదించాలి? అలాగే తెలుగుదేశం పార్టీ కోసం జీవీ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డికి మీరు ఇచ్చారంటే ఆయన తెలుగుదేశం పార్టీ గురించి చాలా కష్టపడ్డారు కాబట్టి గుర్తించి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏపీ ఫైబర్ నెట్ను అభివృద్ధి చేయాలి, అలాగే సంపద సృష్టించాలని ఉద్దేశంతో ఆయన పలు నిర్ణయాలు తీసుకుంటా అంటే వాటికి అధికారులు సహకరించలేదు, ఆయన మాట వినలేదు. ఆయన ఫైబర్ నెట్ అభివృద్ధి చేయాలంటే ఎలా చేస్తారు? ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంలో తప్పేముంది? ఆయనకు విలువ లేనప్పుడు ఆయన చైర్మన్గా ఎందుకు ఉండాలి అన్న రీతిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇలా మాట్లాడడం ప్రారంభించారు. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ సోషల్ మీడియాలో జీవీ రెడ్డికి అనుకూలంగా పోస్టులు పెడుతూ ఇలాంటి వారిని తొలగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అప్పుడు వైసీపీకి టీడీపీకి ఈ రెండు పార్టీలకు తేడా ఏముంది? జీవీ రెడ్డి నిజాయితీగా పనిచేస్తుంటే ఆయన మందలించారు. వెంటనే ఆయన అసహనానికి గురై పార్టీకి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇదంతా ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు బాగలేదు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం. ఎక్కువగా జీవీ రెడ్డి గారికే మద్దతు. ఇలాంటి నాయకులను కోల్పోతే 2029 ఎన్నికల్లో వైసీపీకి పట్టిన గతే తెలుగుదేశం పార్టీకి పడుతుందంటూ చాలా ఎక్కువగా సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారు. జీవీ రెడ్డికి అంత సపోర్ట్గా నిలిచారు. చిన్న వయసులో యువకుడు పార్టీ కోసం కష్టపడుతున్నాడు, అలాంటి వారిని దూరం పెడితే ఎలా అని ఎక్కువగా ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియా, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు జీవీ రెడ్డి గారి గురించి. జీవీ రెడ్డి గారు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అలాగే వెంటనే ఎండి దినేష్ కుమార్ను బదిలీ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండిగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు. అయితే జీవీ రెడ్డి గారి రాజీనామాతో
తెలుగుదేశం పార్టీలో ఒక ముసలం నెలకొంది. ఆయనకు చాలామంది సపోర్ట్గా ఉన్నారు. దీంతో జీవీ రెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలి, ఆయనకు ఏదో ఒక చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించాలి అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి జీవీ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఏ పార్టీలో చేరను, రాజకీయాలకు దూరంగా ఉంటానని. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్తారా, లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా, న్యాయవాదిగానే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తారా అనేది తెలియాలి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధినాయకులు కావచ్చు, చేసింది తప్పు అనే ప్రచారం మాత్రం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలా సోషల్ మీడియాలో కార్యకర్తలు పోస్టులు పెట్టారు, నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి లాస్ట్కు మళ్ళీ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తారా రారా, రాజకీయాలు వీడతారా అనేది తెలియాలి.